नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुत्पोत्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती सोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूयये वास्तु भूयः. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நட்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளைச் சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடினீ வேங்கடவர்க்கென்ன விதி என்ற விம்மாட்டம் நாங்கடவா வண்ணமே நல்கு. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. మనం ఈరోజుతో తిరుప్పావై నోములో 13వ రోజుకు చేరుకున్నాం. ఏనాటి పాసుర భావం ఆనాడు తెలుసుకుంటున్నాం కాబట్టి ఆండాళమ్మకి సంబంధించిన అంతర్జాలంలో సేకరించిన వివరాలను మీతో రోజు పంచుకుంటున్నాను. తిరుప్పావై నోము నోచిన ఆండాళమ్మను స్వామి ఎప్పుడు కరుణించాడు? తిరుప్పావై కాకుండా ఆండాళమ్మ రచనలు వేరే ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలను కొద్ది కొద్దిగా ఆఖరి రోజు వరకు మీతో పంచుకుంటాను. మరి ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం ఏంటో తెలుసుకోవాలంటే నా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎవరు అన్నారు? ఆలోచనలు పడ్డారా? పోనీ ఆంధ్రభోజుడు అని ఎవరిని అంటారో తెలుసా? ఆండాళమ్మకి ఈ ప్రశ్నలకు సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఉందండి. మీలో చాలామందికి ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసే ఉంటుంది. ఆ సమాధానమే శ్రీకృష్ణదేవరాయలు. ఆండాళమ్మను గురించి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు పొందిన రాయలవారు రాసిన రచనే ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అంటే మాలను స్వయంగా ధరించిన తర్వాత దానిని సమర్పించినవారు అని అర్థం. ఆహా, ఈ పద్యకావ్య రూపేణ రాయలవారు అమ్మవారికి సరి అయిన పేరునే పెట్టారు కదా. ఈ రచనకు రాయలవారికి ప్రేరణ ఏంటో చెప్తాను వినండి. కృష్ణదేవరాయల వారు తన దండయాత్రలలో భాగంగా ఒకమారు విజయవాడను చేరుకున్నారట. అక్కడికి దగ్గరలోనే కృష్ణా తీరంలో ఉన్న శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు స్వామి ప్రసక్తిని విని వారిని దర్శించుకుని అక్కడే విడిది చేశారు. ఏకాదశి సందర్భంగా రాయలవారు నిరాహార వ్రతాన్ని ఆచరించి నిదురించారు. ఆ నిదురలో స్వామివారు స్వయంగా కృష్ణదేవరాయుని కలలో కనిపించి కలియుగంలో సశరీరంగా తనను పెండ్లాడిన గోదాదేవి కథను కావ్యంగా మలచమని ఆజ్ఞను ఇచ్చారు. ఇదండి ఆముక్తమాల్యద కావ్యం రాయలవారి కలంలో జాలువారడానికి కారణం. మరి ఈ కావ్యం గురించి మరిన్ని విశేషాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా? ఇప్పుడు ఈనాటి పాసుర కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. புள்ளின்வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளிக் கலைந்தானே கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறங்கித்து புல்லும் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் குள்ளக்குளிரக் குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தையோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோ ரெம்பாவாய்.
జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈ వ్రతంలో చేరటానికి ఇప్పటి వరకు 7 గోపికలను మేల్కొల్పారు మన ఆండాళమ్మ. ఇక 8వ గోపికను ఈ మాలికలో మేల్కొల్పుతున్నారు. ఈమె నేత్ర సౌందర్య సౌభాగ్యం కలిగినది. తన నేత్ర సౌందర్యాన్ని అనుభవించటానికై శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడని ఉదాసీన వైఖరిని అనుసరిస్తున్నది ఈ గోపిక. రేపల్లలో కృష్ణ కీర్తనమే గాని శ్రీరామ సంకీర్తనం కూడదన్న పూడివారికి శ్రీమన్నారాయణుడు అవసరార్థము అనేక అవతారాలనెత్తి లోకాలను రక్షించాడని, శ్రీరామకృష్ణులకు భేదము ఏమాత్రం లేదని వివరించి గోపికల అజ్ఞానాన్ని తొలగించి శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేయిస్తూ ఆండాళమ్మ గోపికలను మేల్కొల్పుతున్నారు. పాసురభావం వినాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదూ. వినండి మరి. కంసుడు పంపిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని, దుష్టుడైన రావణుని 10 తలలను గిల్లిపారవేసిన శ్రీరాముని కళ్యాణగుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని చేరాలనుకునే గోపికలందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు. నీవింకా లేవకున్నావు. తెల్లవారిన సూచనగా పక్షులన్నీ తమ ఆహార నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అని తోటి గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కన్నులు తెరిచి చూసింది. ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామర పువ్వులపై వాలిన తుమ్మెద వంటి కన్నుల గలదానా, ఇకనైనా లేచిరామ్మా. నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వస్తాడని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపమును తీర్చుకోవడానికి ఈ చెల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడటానికి రావమ్మా. మనము నోచే ఈ వ్రతానికి ఇది శుభ సమయము. ఓ సుందరి, నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమైన ఈ వ్రతము పూర్తి చేయడానికి సహకరించు. అంతా శుభమే జరుగుతుంది అని ఆండాళమ్మ తన గోపికా సఖులతో కలిసి 8వ గోపికను మేల్కొల్పుతున్నారు. ఇంతటితో తిరుప్పావై వ్రతంలో 13వ పాసుర కార్యక్రమం సమాప్తం. రేపు 14వ రోజు కార్యక్రమంలో కలుద్దాం. మీ ప్రజ్ఞ. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగలే శరణం. கோதை பிறந்த ஊர் கோவிந்தன் வாழ்மோர், சோதிமணி மாடத் தோன்றுமோர், நீதியாய் நல்ல பக்தர் வாழ்மோர், நான்மறைகள் ஓதுமோர், வில்லிபுத்தூர் வேதக்கோனோர், பாதகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும், வேதமனைத்துக்கும் வித்தாகும், கோதை தமிழ் ஐயைந்து மைந்தும் அறியாத மானிடரே, வையும் சுமப்பது வம்பு. திருவாடிப்பூரத்து செகத்துதித்தாள் வாழே, திருப்பாவை 30 செப்பினாள் வாழே, பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழே, பெரும்பதூர் மாமுனிக்கும் பின்னாளால் வாழே, 140 முந்துரைத்தாள் வாழே, ஊரரங்கற்கே கண்ணி யுகழ்ந்தளித்தாள் வாழே, மறுவாரும் திருவள்ளி பலநாடு வாழே, வன்புதுவை நகர்கோதை மலர்ப்பதங்கள் வாழே. ஆண்டாள் திருவடிகளே சரணம். எம்பெருமானார் திருவடிகளே சரணம். யதிராஜா திருவடிகளே சரணம். ராமானுஜா திருவடிகளே சரணம்.